వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారథులను పార్టీ జాతీయ నాయకత్వం. ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియామకం. బండి సంజయ్ నాయకత్వంలో 4 ఎన్నికల్లో గెలిచామన్న ఈటెల, తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సంపూర్ణంగా వెల్లడి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు సమీపంలో కారు బైక్ ఢీ. ఇబ్రహీంపట్నం భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన 3 విద్యార్థుల మృతి. తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు. చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు పార్టీలో చేరిక. ఇక డీటెయిల్స్ చూస్తే 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారథులను పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డిల పేర్లను పార్టీ ప్రకటించింది. పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను మార్చింది. పంజాబ్ బీజేపీ చీఫ్ గా సునీల్ జకర్, జార్ఖండ్ కు బాబులాల్ మరండీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జేపీ నడ్డా నియమించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను పార్టీ నియమించింది. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోము వీర్రాజును తొలగించిన అధిష్టానం కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోము వీర్రాజును అధిష్టానం ఆదేశించింది. సోము వీర్రాజును తొలగిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు. మీ టర్మ్ అయిపోయింది, మిమ్మల్ని తప్పిస్తున్నాం, రాజీనామా చేయాలి అని సూచించారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని సోము వీర్రాజు నిర్వహించిన కాసేపటికే ఈ షాకింగ్ న్యూస్ ఆయన వినాల్సి వచ్చింది. ఏపీలో ఇటీవల కాలంలో ఆయనపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అది చాలదన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కూడా కారణం సోము వీర్రాజేనన్న టాక్ నడిచింది. ఈ క్రమంలో సోము వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. లీగల్ సెల్ సమావేశంలో సోము చేసిన కామెంట్లపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీలో ఉంటే గెలవలేమనే రీతిలో సోము వీర్రాజు కామెంట్లు చేశారని ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు. తాను వేరే పార్టీకి వెళ్తే గెలిచేవాడినని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న ఫీడ్బ్యాక్ తో పాటు ఈ ఫిర్యాదును అధిష్టానం సీరియస్ గా తీసుకుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అధ్యక్షుడి మార్పు ఆవశ్యకమని భావించిన అధిష్టానం సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించి పురంధేశ్వరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పురంధేశ్వరి అమర్నాథ్ బీజేపీ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలోనూ నూతన నియామకాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ నియమితులయ్యారు. తన నియామకం పట్ల ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సంపూర్ణంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తెలంగాణ అంతరంగం సమస్యలు తెలిసిన వాడినని, కేసీఆర్ బలం బలహీనతలు తెలిసిన వాడినని ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు. కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించారని తెలిపారు. కేసీఆర్ ను ఓడించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఈటెల ఉద్ఘాటించారు. కేసీఆర్ అహంకారాన్ని మట్టి కనిపించేది బీజేపీయేనని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో 4 ఎన్నికల్లో గెలిచామని ఈటెల వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు అనే స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభదాయకమని, బీజేపీ గెలిస్తే ప్రజలకే లాభమని అన్నారు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా వారు దీని మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019
జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాడు మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంటు సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకున్నాం. వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్ గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఈ రాష్ట్రాల్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగిన విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 5 నిమిషాలు మంచిగా సంపూర్ణంగా ఇస్తా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారే అమిత్ షా గారికి, నడ్డా గారికి ఆ బాధ్యత అప్పచెప్పినాడు. మేము అనుకున్నాం, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వ అండతో పాటుగా కేంద్ర నాయకత్వం యొక్క సంపూర్ణమైన సహకారంతో ఇక్కడ 40 ఏళ్ళుగా అధికారంలో రావాలని కళ్ళగంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆశయాలని ఇవాళ సంపూర్ణం చేసే బాధ్యత ఉంటుందని చెప్పి భావించినాం. దాంట్లో భాగంగానే ఇవాళ జాతీయ నాయకత్వం మా మీద నమ్మకం ఉంచి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సైనికులాగా పనిచేసిన బండి సంజయ్ గారికి ఇవాళ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం, అదేవిధంగా 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఎలక్షన్లు, ఓటములు, గెలుపులు తెలిసే వ్యక్తిని కాబట్టి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ బాధ్యత నాకు ఏ బాధ్యత అప్పచెప్పినటువంటి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే వారు పెట్టినటువంటి బాధ్యతని సంపూర్ణంగా నిర్వహించడానికి నా వంతు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయాల్లో అనేక రకాల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటి కూడా అధిగమిస్తూ ముందుకు పోయేటువంటి పురోగమించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు సమీపంలో కారు బైక్ ఢీకొని 3 మృతి చెందారు. మృతులు నగరానికి చెందిన వనసలిపురం వాసులుగా గుర్తించారు. మృతి చెందిన వారందరూ ఇబ్రహీంపట్నం భారత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. బైక్ పైన 3 చనిపోయారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. బదిలీపై తాడిపత్రి వచ్చాక పని ఒత్తిడి ఎక్కువైందని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుమార్తె తెలిపారు. టీడీపీ వారిపై కేసులు పెట్టాలని సీఐపై అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, డీఎస్పీ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టే చేయాలని ఆదేశించడంతో ఆ ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో సీఐ మృతికి సంతాపంగా ర్యాలీ చేపట్టారు. ఆనందరావు గారి ఎక్కడున్నా సరే ఆయన మంచి వ్యక్తి కాబట్టి దేవుడు కూడా ఆయన పిల్లల్ని కూడా అన్ని విధాలా సహకరిస్తానని కలుస్తూ అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పోలీస్ టేక్ కేర్ ఆఫ్ దమ్ సార్ ప్లీజ్. దట్ ఈస్ ఓన్లీ అవర్ ఇంట్రెస్ట్. See, politics is different and when somebody is not there, it's our duty to do and do justice to them. I'm asking the SP also, please do the justice to them. No more politics here. Thank you, sir. ఈ 4 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత మంచి వ్యక్తిని చూడలేదు. కానీ నేను ఏమి అనుకోలేదు. all the police people
సార్ ఇద్దరు పిల్లలు ఉండేటువంటి దయచేసి వాళ్ళ అన్ని విధాల పోలీస్ మీరందరూ సహకరిస్తే ఈ లోటు తీర్చలేము. కనీసం ఆ పిల్లల కోసమన్నా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై పోలీస్ ఆఫీసర్స్, ఎస్పీ, డిఓఎస్పీ, సిఐస్ అండ్ ఎస్ఐ, ప్లీజ్ బీ విత్ దెమ్. వాళ్ళు దాని ఉన్నాడు అక్కడ రైల్వేలో పనిచేస్తానంటుంది. ఎంతైనా తండ్రి లేని పిల్లలు కాబట్టి సార్ ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద పోలీస్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. దే ఆర్ లైక్ యువర్ చిల్డ్రన్ సార్, ప్లీజ్ డూ హెల్ప్ దెమ్. సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా దిశ సైబర్ కవచ్ సాఫ్ట్వేర్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో దిశ సైబర్ కవచ్ మానిటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ దిశ సైబర్ కవచ్ దాని యొక్క సేవలను వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దిశ సైబర్ కవచ్ మానిటర్ ను జిల్లా ఎస్పీ రాధిక రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ మానిటర్ కు కనెక్ట్ చేసి స్కాన్ చేస్తే అందులో ఉన్న వైరస్, సైబర్ మాల్వేర్ తో పాటు తెలియకుండా ఇన్స్టాల్ అయిన యాప్లను కూడా గుర్తించి తొలగించవచ్చని అన్నారు. జిల్లా ప్రజలకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రత్యేకంగా ఇందుకోసం ఒకరికి శిక్షణ ఇచ్చామన్నారు. ఏదైనా మాల్వేర్ ఏదైనా ఉన్నట్లయితే మీకు తెలియకుండా మనం లింక్స్ అవి క్లిక్ చేస్తున్నాం కదా, దాని ద్వారా ఏదైనా మాల్వేర్ వచ్చి మీ ఫోటోస్, మీ వాయిస్, ఎస్ఎంఎస్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టీల్ చేయకుండా అలాంటి ఏదైనా మాల్వేర్ ఉందా లేదా చెక్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది సైబర్ కవచ్. మన ఏపీ విధంగా సప్లై చేస్తారు. సో మీరు చెక్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. తెలియదు కదా, మనం ఫోన్ అంత పెట్టేసేసి మామూలుగా ఫోన్ స్విచ్ చేయలేదు. సో ఏదైనా సరే దాంట్లో నుంచి స్టీల్ చేయకుండా ఇన్ఫర్మేషన్, మన సెన్సిటివ్ ఫోటోస్ వీడియోస్ ఏదో స్టీల్ చేయకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తారు. మీ డేటా ఉన్న నుంచి తీసే అందరికీ వాళ్ళ సైబర్ క్రైమ్ గురించి తెలుసు కదా, ఆయనకు తెలియకుండానే అగంతకులు మన సెల్లో ఒక తప్పుడు మాల్వేర్ పంపిస్తే మనకు తెలియకుండా క్లిక్ కొడుతున్నాం. అటువంటిది ఏదైనా తప్పుడు మాల్వేర్ మీకు తెలియకుండా ఇన్స్టాల్ మీ ఫోన్లో ఉంటే అది క్లిక్ మీరు అలర్ట్ అవ్వచ్చు. అంతే కదా, మా మామూలుగా కూడా అన్లోన్ పర్సన్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే అది డిటెక్ట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ ఫోన్ క్లీన్ ఉందంటే క్లీన్ ఉంది అనేసి ఫైనల్గా అది మనకి క్లీన్గా ఉందని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ప్రతి యాప్ చూడండి, ఇన్ని యాప్లు ఉన్నాయి. గూగుల్ యూస్, డాక్ స్కాన్, షేర్, యాప్స్ ఉన్నాయి. మనకు తెలియకుండా ఎవరైనా మన ఫోన్ తీసుకొని అందులో యాప్ వేసినా కూడా వచ్చేస్తాయి. మనకు తెలియని యాప్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ప్రతి మీ ఫోన్స్ చెక్ చేసుకోండి పైన. ఓకేనా, ఫోన్లు ఒకవేళ ఇంట్లో పెట్టి ఉంటే తర్వాత అయినా మీరు ఫ్రీ టైంలో తీసుకురండి. ఇక్కడ ఆల్వేస్ ఇది యాక్సెస్లో ఉంటుంది. మీరే కాదు, ప్రపంచ టూ వీలర్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా బొబ్బిలిలో శ్రీ వెంకటరమణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. మెకానిక్లు బొబ్బిలి పుర వీధుల్లో బైక్లపై తిరుగుతూ మెకానిక్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే టమాటాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా హోంమంత్రి తానేటి వనిత సబ్సిడీ టమాటాల విక్రయాన్ని ప్రారంభించారు. సరదాగా టమాటాలు విక్రయించారు. టమాటాలు దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు హఠాత్తుగా పెరగడంతో వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తానేటి వనిత తెలిపారు. జిల్లా కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంకు వద్ద గల రైతు బజార్లో సబ్సిడీపై టమాటా విక్రయం కౌంటర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం
అనంతరం టమాటాలను సబ్సిడీ ధరపై వినియోగదారులకు మంత్రి అందజేశారు. 50 రూపాయలకే నాణ్యమైన స్వచ్ఛమైన టమాటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రోజున మరి మన రైతు బజార్ కొవ్వూరు నియోజకవర్గంలో మన కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న రైతు బజార్లో టమాటోస్ సబ్సిడీ ధరకి ఇవ్వడం జరుగుతుందండి. 50 రూపాయలు. అంటే ఈ రోజున మార్కెట్లో టమాటో కేజీ ధర బయట వస్తే 120 రూపాయల నుండి ఉంది. ఈ రోజునే అనుకుంటా కొంచెం రేటు తగ్గింది, కానీ అయినా కూడా మనం ఇచ్చే ధరతో చాలా ఎక్కువ. ఈ రోజున 50 రూపాయలకి కేజీ ఇవ్వడం అనేది మరి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి నిత్యావసర ధరల్లో మరి కంట్రోల్ చేయడానికి అది ఏ విధంగా వినియోగదారులకు ఉపయోగపడాలనేది ఆలోచన చేసి మరి మన ఏఎంసీ ద్వారా ఈ రోజున ఎక్కడో చిత్తూరు పలమనేరులో పండిన టమాటోస్ ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. చక్కటి క్వాలిటీ. ఈ క్వాలిటీ బయట 120 రూపాయలకు కూడా దొరకదు. అలాంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారథులను పార్టీ జాతీయ నాయకత్వం. ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియామకం. బండి సంజయ్ నాయకత్వంలో 4 ఎన్నికల్లో గెలిచామన్న ఈటెల, తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సంపూర్ణంగా వెల్లడి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు సమీపంలో కారు బైక్ ఢీ. ఇబ్రహీంపట్నం భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన 3 విద్యార్థుల మృతి. తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు. చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు పార్టీలో చేరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.